హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఎస్ఎల్విసి ఛానల్. ఈరోజైతే మా చినమేరం గ్రామంలో వెలిసినటువంటి మా గ్రామ దేవత శ్రీ శ్రీ దనుకొండమ్మ తల్లి అమ్మవారికి మా గ్రామంలో ప్రజలంతా ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి ఆషాఢం సారిని అయితే సమర్పించుకున్నారండి. చాలా అంగరంగ వైభవంగా జరిగిందండి. ఈరోజైతే మేళతాళాలతో మా గ్రామంలో ఆడవాళ్ళంతా కూడా కదిలి వచ్చారండి. ఎవరికి తోచినంతలో వాళ్ళు అమ్మవారికి సారెలు చీరలు పసుపు కుంకుమ గాజులతో పువ్వులతో ఎవరికి తోచినంతలో వాళ్ళు అయితే అమ్మవారికి తీసుకొచ్చి సమర్పించుకున్నారండి. చాలా ఆనందంగా అనిపించింది. చూసారు కదండి, మా గ్రామంలో ఆడవాళ్ళంతా అమ్మవారి దగ్గరికి అయితే తరలి వచ్చారు. ప్రతి ఒక్కరూ కూడా మొత్తం అలా ఊరేగించిన తర్వాత అమ్మవారి ప్రాంగణానికి అయితే చేరుకున్నారండి అందరూని. చూసారు కదండి, అందరూ ఎవరికి తోచినంతలో వాళ్ళకైతే అమ్మవారికి ఆషాఢం సారిని అయితే సమర్పించుకున్నారు. చాలా ఆనందంగా అనిపించిందండి చూడడానికి. మొత్తం గుడి ప్రాంగణం అంతా మా గ్రామ ప్రజలు ఆడవాళ్ళతో నిండిపోయిందండి. మొత్తం గుడిలో ప్రాంగణంలో కూడా అమ్మవారి సారితోనే నిండిపోయిందండి. చూసారు కదండి, మా దొనకొండమ్మ తల్లి అమ్మవారి గుడి. అమ్మవారికి సారిని అయితే మొత్తం అందరూ సమర్పించుకున్నారండి. ఈ విధంగా అయితే అమ్మవారికి నైవేద్యం చూపించారు. అమ్మవారి ఆశీస్సులు మా గ్రామ ప్రజలందరికీ ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు మా చిన్ని గోమాత అయినటువంటి ఈవిడి పేరు కూడా దనుకొండమ్మ తల్లేనండి. మొదటి పుట్టినరోజు అండి ఈవిడిది. ఈవిడికి కూడా మేము ఉదయాన్నే స్నానం అయ్యి చేయించండి పసుపు కుంకాలతో అలంకరించామండి మా గోమాతకు కూడా, దనుకొండమ్మ తల్లికి. చూసారు కదా, ఈవిడికి స్నానం అయిన తర్వాత ఈవిడికి నోరు కూడా తీపి చేయించి పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే చెప్పామండి. మిగతా గోమాతలకు కూడా మేము అన్నిటికీ బొట్లు అవి పెట్టి అలంకరించుకున్నాం ఈరోజు. చూసారు కదండి, మా వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీకు. థ్యాంక్ యూ అండి.